హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీలతి. ఈ రోజు అయితే గనక ఈ వీడియోలో మీ అందరూ కూడా ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి. సో ఇప్పుడు అందరూ కూడా మనం ఇంట్లో పూజకి వాడుకున్న పువ్వులతోటి ఇలా ధూప్ స్టిక్స్ అయితే తయారు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాము. సో నాకు అనిపించింది, అసలు ఈ ధూప్ స్టిక్స్ యూజ్ అవుతున్నాయా అంటే చేస్తున్నారు. మనకి ఈ ధూప్ స్టిక్స్ అసలు ఎందుకు చేసుకుంటామండి? మంచి సువాసన అనేది రావడానికి చేసుకుంటాము. సో నాకు అనిపించింది, అందరూ చేస్తున్నారు కదా, అసలు ఇది సువాసన అనేది మంచిగా వస్తుందా లేదా అని ట్రై చేయాలి, అసలు దాని గురించి ఒక వీడియో చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు కూడా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇంకా మనం వీడియోలో అసలు ఈ ధూప్ స్టిక్స్ అనేవి తయారు చేసిన తర్వాత మనకి ఉపయోగపడుతున్నాయా లేదా, అంటే మంచి సువాసన అనేది వస్తుందా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే ముందుగా మనం ధూప్ స్టిక్స్ని తయారు చేసుకోవాలి కదండి. సో అందుకోసమే నేను కూడా 4 రోజులు దేవుడికి పెట్టిన పువ్వుల్ని ఎండలో బాగా ఎండబెట్టేశానండి. దానిని ఈ విధంగా అయితే ఇందులో వేసి ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇందులో వచ్చేటప్పటికి దశాంగం పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ప్యాకెటే దశాంగం పౌడర్ అండి. ఇది మనకి మార్కెట్లో ఏ షాప్లో అయినా సరే అవైలబిలిటీగా ఉంటుంది. సో ధూప్ స్టిక్స్ తయారు చేసేటప్పుడు ఈ దశాంగం పౌడర్ వేసుకున్నట్లయితే కనుక మంచి సువాసన వస్తుంది అనేసి అయితే యూజ్ చేస్తాము ఇది మనము. ఇంకా దాంతో పాటుగా పచ్చకర్పూరం అయితే యాడ్ చేశానండి. ఎందుకోసం అంటే పచ్చకర్పూరం అనేది మంచి స్మెల్ వస్తుంది కదండి. సో అందుకోసమే నేను ఈ పచ్చకర్పూరాన్ని అయితే యూజ్ చేశాను. మన ఇంట్లో పచ్చకర్పూరం స్మెల్ అనేది వస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటండి. సో అందుకోసం పచ్చకర్పూరం యాడ్ చేశాను. ఇంకా గంధం కూడా యాడ్ చేశానండి, స్మెల్ అట్ ద సేమ్ టైం థిక్నెస్ కోసం అని కూడా. సో ఇంకా ఇందులో నేను సాంబ్రాణిని గుగ్గిలం 2 కూడా యాడ్ చేసుకున్నానండి. నేను ఇంట్లో ఎప్పుడు సాంబ్రాణి వేసినా కూడా డైరెక్ట్గా సాంబ్రాణి పౌడర్ ఒక్కటే యూజ్ చేయను. గుగ్గిలం కూడా తీసుకుని వచ్చి గుగ్గిలము సాంబ్రాణి 2 కలిపి పౌడర్ కింద చేసుకుని ఆ పౌడర్ని యూజ్ చేస్తానన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది గుగ్గిలం కలిపిన తర్వాత. ఇంకా ఆ పౌడర్ని అయితే ఇందులో కొంచెం యాడ్ చేశాను. వాటితో పాటుగా ఆవనేతిని యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈ మొత్తం కూడా మొద్ద కింద అవ్వటానికి మనకి ఈ ఆవనేయి అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం ఆవనేతితోటి వెలిగించినప్పుడు అందులో నుంచి సో పొగ వస్తుంది కదండి, ఆవనేతితో వెలిగిస్తాం కదా. ఆవనేతితో వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉంటుందో ఆ పొగని మనం పీల్చడం వల్ల మనకి చాలా మంచి ఆరోగ్యం కలుగుతుందండి. ఆ పొగని మనం పీల్చినప్పుడు అది లంగ్స్లోకి వెళ్ళినప్పుడు ఈ ఆవనేతి పొగ అనేది మనకి ఒక మంచి ఔషధం కింద పనిచేస్తుంది. సో ఇంకా అందుకోసమే నేను ఆవనేయి అయితే యాడ్ చేశానండి. ఇంకా కొంచెం థిక్నెస్ కోసం ఇందులో నేను రోజ్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం అంతా కలిపి ఒక ముద్ద కింద అయితే తయారు చేసుకోవాలండి. బాగా జోరుగా అయిపోకూడదు, కొద్దిగా మనం ఉండ చుట్టితే ఉండలా వచ్చేటట్టు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా కలుపుకోవాలండి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా ఈ కోన్ షేప్లో ఉన్నటువంటివి మనకి నేనైతే కనుక దశాంగం పౌడర్ కొన్నాను కదా, ఆ షాప్లోనే ఇది నాకు ఇచ్చారండి. మీరు ఇలాంటివి ఫ్యాన్సీ స్టోర్లో కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి. పౌడర్ అంతా కూడా నేను డైరెక్ట్గా ప్లాస్టిక్ దాంట్లో పెట్టి ధూప్ స్టిక్ చేద్దామని అయితే చేశాను కానండి, అది డైరెక్ట్గా మనం ప్లాస్టిక్ దాంట్లోని పౌడర్ పెట్టి నొక్కితే ధూప్ స్టిక్ అనేది బయటకి రావట్లేదండి. సో అది ప్రాబ్లం అయిందనమాట నాకు. ఇంకప్పుడు ఏం చేయాలి అన్నది నాకు అర్థం కాలేదు. సో ఇది బయటికి రావటానికి అయితే మనం ఏదో ఒక సపోర్ట్ అయితే ఉండాలి అని ఇలా ఒక కవర్ని అయితే పెట్టానండి. ఫస్ట్ కవర్ని కోన్లో పెట్టేసి ఆ తర్వాత ఈ పౌడర్ తోటి గట్టిగా కోన్ షేప్లో అయితే గట్టిగా ప్రెస్ చేస్తూ కోన్ షేప్లో అయితే ధూప్ స్టిక్ని తయారు చేస్తున్నాను.
సో చూస్తున్నారు కదా మీరు ఎంత బాగా వచ్చిందో. చక్కగా మనం గట్టిగా ఎప్పుడైతే ప్రెస్ చేసామో అప్పుడు మనకి విరిగిపోకుండా లోపల ఏమి గ్యాప్స్ లేకుండా ఇలా అయితే మనకి నీట్గా వస్తుందండి. సో ఫైనల్గా అయితే మొత్తం అన్ని చేసేసానండి. హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందనమాట ఇవన్నీ చేయడానికి. అది కాకుండా గట్టిగా ప్రెస్ చేసి చేయాల్సి వచ్చింది కదండి. సో కొంచెం ఫింగర్ కూడా కొంచెం పెయిన్గా అనిపించింది. సో ఫైనల్ గా దూప్ స్టిక్స్ అన్ని చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా 2-3 రోజుల వరకు ఎండలో ఆరబెట్టుకోవాలండి. మనం బాగా ఎండకి ఎండిన తర్వాత అప్పుడు మనం దూప్ స్టిక్స్ ని ఇలా వెలిగించుకోవచ్చు. సో నేనైతే కనుక మీకు వెంటనే దూప్ స్టిక్స్ చేసిన తర్వాత ఒకటి వెలిగించి చూపిద్దాము అని పచ్చిదైతే వెలిగించానండి, అసలు వెలుగుద్దా లేదా అని. సో పచ్చిది వెలిగించాక వెలిగిందండి బానే. పొగ అంతా కూడా బానే వస్తుంది. కాకపోతే పచ్చిగా ఉంది కదండి, సో ఆవనెయ్యి ఇవి కలిపాం అంటే పువ్వులు కాలితే ఎలా వాసన వస్తుంది అలా అయితే వస్తుంది ప్రెజెంట్ స్మెల్ అయితే. సో 2-3 రోజులు బాగా ఎండబెట్టిన తర్వాత కూడా మీకు ఇంకొకటి వెలిగించి చూపిస్తాను స్మెల్ ఎలా వస్తుందని. అప్పుడైతే కన్ఫర్మ్ చేస్తానండి. పచ్చిగా ఉన్నప్పుడైతే కనుక స్మెల్ ధూప్ స్టిక్ వెలిగించక ముందు అది మనం పౌడర్లు అన్ని కలిపాం కదండి, అది మటుకు మంచి సువాసన అనేది వస్తుంది. కాకపోతే కాల్చిన తర్వాత అంతటి సువాసన అయితే లేదనమాట. సో చూద్దాము 2-3 రోజులు ఇది ఎండలో పెట్టిన తర్వాత అప్పుడు స్మెల్ ఎలా వస్తుంది అన్నది కూడా నేను మీతోటి చూపిస్తాను. సో 2-3 డేస్ బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత వెలిగించిన ధూప్ స్టిక్ అండి ఇది. పొగ చూస్తున్నారు కదా మీరు, స్మోక్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. అలానే స్మెల్ కూడా పచ్చిది వెలిగించాం కదండి మనం. సో పచ్చిది వెలిగించినప్పుడు మనకి ఆవనే స్మెల్, అదే పువ్వులు వాసన అవి వచ్చినాయి కదా. సో పువ్వులు కాలిస్తే వాసన ఎలా వస్తుంది అలా వచ్చింది కదా. సో ఇప్పుడైతే కనుక అలా రావట్లేదండి, కొంచెం బెటర్ గానే స్మెల్ అయితే వస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనం బయట కొనుక్కుని తెచ్చుకునే అంత సువాసన అయితే కనుక రావడం లేదండి. పొగ మటుకు చాలా ఎక్కువ వస్తుంది బాగా ఎండలో ఎండిన తర్వాత ఇది. సో నేనైతే ఫైనల్ గా ఇదే చెప్పాలనుకున్నానండి. బాగానే వెలుగుతున్నాయి, మనకి చేసుకుంటానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంది, అంతా కూడా మంచిగా వస్తుంది. కాకపోతే మనం ఇంట్లోని సాంబ్రాణి ధూప్ స్టిక్స్ తెచ్చుకుంటాం కదా, వాటికి వచ్చే స్మెల్ అయితే గనక రావట్లేదండి, నార్మల్ గానే అనిపిస్తుంది అనమాట. సో ఇదే నేను చెప్పాలనుకున్నది. అంటే పర్ఫెక్ట్ గా ఇది స్మెల్ అసలు అంటే మేము ధూప్ స్టిక్ చేయటం చూపిస్తామండి, మీకు మంచిగా కోన్ షేప్ లో కనిపిస్తుంది, ఇలా వెలిగిస్తుంటే మంచిగా పొగ వస్తుంది. ఓకే బాగా వర్క్ అవుతాయి కదా అన్న ఉద్దేశంతో మనం అందరం కూడా తయారు చేసుకుంటాం కదా. సో అసలు ఇది మీకు ఇంతవరకే చూపించగలం, కానీ స్మెల్ అనేది ఎవ్వరు చూపించలేరు కదండి. సో నేనేంటంటే జెన్యూన్ గా అసలు స్మెల్ ఎలా వస్తుంది అన్నది మీకు చెప్పాలి అనే ఈ వీడియో అయితే చేశాను. స్మెల్ అయితే గనక నార్మల్ గా వస్తుంది అంతే తప్ప మనం బయట తెచ్చుకున్న ధూప్ స్టిక్స్ లాంటి సువాసన అయితే రావడం లేదు.
సో నేనైతే చెప్పాలనుకున్నది ఇదే, వేరే ఎవరిని కించపరచాలని అయితే ఈ వీడియో అయితే చేయలేదండి, ప్లీజ్ గమనించగలరు. సో ఇంకా ఇంకొక డౌట్ ఏంటంటే, మనం ఈ పువ్వుల్ని ఆల్రెడీ దేవుడికి యూజ్ చేసి తీసేసాం కదండి, మళ్ళీ మనం అదే పువ్వుల్ని దేవుడికి ఇలా ధూపం రూపంలో చూపించొచ్చు లేదు అన్నది కూడా నాకు ఒక డౌట్. మీకు ఎవరికైనా గనక తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి. ఇంట్లో హాల్లో అలా పెట్టుకుని వెలిగించుకుంటారు చాలా మంది, అలా అయితే గనక ఓకే అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.